ఒక నిమిషం వీడియో అయితే స్కిప్ చేయొద్దు. డే 119 డేస్ నుంచి నేను డైట్ చేస్తున్నా. అంటే ఇంట్లో వాళ్ళు ఒకటే క్వెషన్ అడుగుతుర్రు. "నువ్వు అన్నం తింటున్నావా? లేకపోతే గాలి పీల్చుకొని బతుకుతున్నావా?" అంటుర్రనమాట. అందరికి ఒకటే డైట్. డైట్ అంటే రైస్ తినకూడదు. కానీ నేను రైస్ తింటూనే వెయిట్ తగ్గుతున్నా. నేను ఇంట్లో వాళ్ళకి ఎలా చేస్తున్నాను, ఏం కర్రీస్ చేస్తున్నాను, అవే ఫుడ్ తింటున్నా, అదే అన్నం తింటున్నా, అలాగే తింటూ నేనైతే వెయిట్ అయితే కానీ ఈ వీడియోస్ చూసినా కూడా చాలా మందికి డౌట్స్ వస్తాయి. నిజంగానే అన్నం తిని వెయిట్ తగ్గుతుందా? ఏమన్నా మంత్రాలు మాయాలు చేసి కూడా అట్లా చూపిస్తుందా వెయిట్ మిషన్‌లో అనుకుంటుండొచ్చు. ఎందుకంటే అందరూ అంత ఈజీగా తగ్గలేరు కదా! నాకు చాలా ఇయర్స్ పట్టింది ఇలా వెయిట్ అయితే తగ్గడానికి. చాలా నేను కనుక్కొని ఒక కొన్ని ఇయర్స్ నుంచి ట్రై చేసి ఇలా అయితే ఇంతవరకు అయితే వచ్చినానమాట. ఇంకా ముందైతే చాలా మాట్లాడదాం, చాలా చెప్తా. మీరైతే స్కిప్ చేయకుండా అయితే చూడండి. హలో అండి, నా పేరు శ్రీవాణి డైరంగుల. ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా స్కిప్ అయితే అస్సలు చేయడు. ఎందుకంటే నేను చేసే ఒక 10 మినిట్స్ వీడియోకి స్పెండ్ చేయండి. ఎందుకంటే హెల్త్‌కి సంబంధించిన వీడియో కాబట్టి ఆ మాత్రం స్పెండ్ చేసినా ఏం పర్వాలేదు. ఓకేనా? ఓకే. జోక్ అయితే మాట్లాడతా మధ్యలో మధ్యలో. మీకు జోక్ అని అర్థం చేసుకోండి. ఓకేనా? ఇప్పుడైతే నేను వాటర్ అయితే తాగుతున్నా. మార్నింగ్ ఈరోజు వెయిట్ అయితే చూసుకోలేదు. కొంచెం పూజ ఉండే. మా ఆయన డ్యూటీ ఈరోజు నాకు వచ్చిందనమాట. మా ఆయన ఈరోజు మిస్ చేసిండు. తొందరగా బయటికెళ్ళిండనమాట. ఇంగా ఆ డ్యూటీ నేను తీసుకొని ఈరోజైతే పూజ అయితే చేసినా. ఇంకా నేను ఎప్పుడు మా ఆయనే చేస్తాడనమాట. ఇంగా మా గమ్య కూడా ఈరోజు కడుపు నొప్పి అని ఇంట్లోనే ఉంది. ఇంగా అందువల్ల ఎక్కువ ఎక్సర్సైజ్ అవి ఇంట్రెస్ట్ లేదు. ఇంగా పూజ అయితే కంప్లీట్ అయిపోయినాక వాటర్ అయితే తాగుతున్నమాట అనమాట. ఇంకా చాయ్ అయితే పెట్టేసుకున్నా స్టవ్ మీద. ఈరోజు నేనేం తిన్నా, ఎలా చేసిన డైటు అనేది మొత్తం లాస్ట్ వరకు అయితే చూపిస్తా. మంచి క్లియర్‌గా చెప్తా. ఇంకా మోటివేషన్ కూడా వచ్చేలాగా చూసుకుంటా. లాస్ట్ వరకు అయితే చూడండి. ఓకేనా? నేనైతే ఇప్పుడైతే చాయ్ తాగుతున్నా. కొంచెమే ఉంటది. కప్ ఏమో పెద్దగా, అందులో ఉండేది మాత్రం కొంచెమే. నాకు చేయగాలొద్దు ఇంట్రెస్టింగ్‌గా నేను ఎక్కువ తాగుతున్న ఫీలింగ్ ఉండాలని అట్లయితే తాగుతానమాట. మా గమ్య ఇంగ స్కూల్‌కి పోవాలని కడుపు నొప్పి లేస్తుంది ఏడుస్తుంటే ఇంగ వద్దులని ఇంటికానే ఉంచుకున్నా. ఇంగా తను 8:30 కల్లా పడుకొని 10:30 కల్లా లేపిన పనంతా అయిపోయినాక మార్నింగ్ ఒక దోస తినేం పడుకుంది అంతే. ఇంగ లేపినాక తనకు ప్రిపేర్ చేసిన లంచ్ బాక్స్ ఇచ్చేసి ఇంగ తినేస్తుందనమాట నాతో పాటు. వెయిట్ లాస్ అంటే ఆకలితో ఉండడం కాదు, కన్సిస్టెన్సీతో ఉండడం అనమాట. మనము ఆపకుండా తగ్గట్లేదు కదా వెయిటు, స్లోగా తగ్గుతుంది కదా వెయిటు. ఆమె రైస్ నేను తింటుంటే తగ్గట్లేను కదా! ఆమె చాయ్ తాగుతుంది నేను చాయ్ తాగితే తగ్గట్లేను గానీ, ఇలాంటి ఆలోచనలు అస్సలొద్దు. ఇది కాకపోతే వేరే ఫుడ్ తిని చూడండి. లేకపోతే ఎక్సర్సైజ్ ఎక్కువ చేయండి. ఎక్సర్సైజ్ నీ బాడీకి సెట్ అవ్వట్లేదు అంటే యోగా చేయండి. యోగా సెట్ అవ్వట్లేదంటే వాకింగ్ చేయండి. ఏదో ఒకటి ఏదో విధంగా అయితే మీ బాడీకి సెట్ అవుతది. వెయిట్ తగ్గాల్సిందే. ఎప్పటికైనా తగ్గడం చూడాల్సిందే. గ్యారంటీ అనమాట. మనం చేయాల్సింది కరెక్ట్‌గా చేస్తే, కరెక్ట్ మీల్ తీసుకుంటే వెయిట్ మనం వద్దన్నా కూడా తగ్గిపోతది. వద్దు నువ్వు తగ్గకన్నా కూడా తగ్గుతదనమాట. దానికి మనం తీసుకున్న ఫుడ్‌కి కొంచెం వర్కౌట్స్, వాకింగ్ గానీ, ఎక్సర్సైజ్ గానీ, జిమ్ గానీ, యోగా గానీ ఇలాంటియేమన్నా యాడ్ చేసినామంటే మనము ఇంగ చెప్పొద్దు. అంటే వద్దన్నా గూడా తగ్గిపోతదనమాట. నా ఫుడ్డొచ్చేసి ఈరోజు 2 దోసలు, బాదం పప్పు, కీర దోసకాయ, చికెన్ కర్రీ అనమాట. నిన్నటి సండే కర్రీ ఉంది. చికెన్ ఎలాగో ఉంది ప్రోటీను. అదే అనమాట ఈరోజు ప్రోటీన్ కర్రీ 2 ఒకటే. ఫుల్లుగా కుమ్మేసిన ఈరోజు చికెన్ గదా! కీర దోసకాయ ఎందుకో చాలా చేదుంది. తిందామని 2, 3 తిన్నా. ట్రై చేసిన తిందాం ఎట్లైనా సరే అని. అస్సలు నా వల్ల కాలే. నోరంతా చేదనమాట. అస్సలు నా వల్ల కాక పక్కకెట్టేసిన. లేకున్నా సరే అనేసి. మనం తినేదే మళ్ళా 2 పూటలు కలిపి ఒక పూట తింటాం. మళ్ళీ అందులోది ఇలాంటి ఫుడ్ తిని ఉండాలంటే అస్సలు నా వల్ల కాదనమాట. నేనైతే ఫస్ట్ మార్నింగ్ లేవగానే పనంతా అయిపోయినాక బ్రష్ అస్సలేసుకోననమాట. నా పని అయిపోయి పిల్లలు స్కూల్‌కెళ్ళినాక నేను నా ఎక్సర్సైజ్ అయిపోయినాక బ్రష్ చేసుకుంటా. ఎందుకంటే బ్రష్ చేసుకుంటే మనకు ఆకలి అనేది ఫుల్ అయితుంటది. దానివల్ల నేను అసలు బ్రష్ అనేది వేసుకోను. మొత్తం ఎక్సర్సైజ్ అంతా అయిపోయినాక బ్రష్ అయితే చేసుకొని అప్పుడు వాటర్ అయితే తాగుతా. వాటర్ తాగినాక బ్లాక్ కాఫీ గానీ, ఇంకా బ్లాక్ కాఫీ తాగిన నిన్న వీడియో అయితే వస్తది ముందు రేపు. ఓకేనా? బ్లాక్ కాఫీ తాగితా. ఇంకా టీ, ప్లెయిన్ టీ ఎలాంటి స్వీట్ లేకుండా అట్లా. అవి ఇంకా వేడి వాటర్ మీకు నచ్చింది. మీరు టీయే కావాలంటే టీయే తాగండి. మీకు బ్లాక్ కాఫీ, బ్లాక్ టీ, కాఫీ ఇష్టం ఉందంటే తాగండి. కానీ షుగర్, స్వీట్ ఇలాంటివి లేకుండా తాగండి. మీకు పాల వల్ల కొన్ని క్యాలరీస్ వస్తది. కానీ మీకు ఇష్టం ఉంటే తాగండి. కానీ కొంచెం కొంచెం తాగండి. మరి ఎక్కువ క్యాలరీస్ అయితే తెచ్చుకోకండి. మళ్ళా నేను తాగమన్నా, తిన్నా అనగానే ఎక్కువ క్యాలరీసే ఉన్న ఫుడ్ తీసుకొని మళ్ళీ వెయిట్ తగ్గట్లే అని అన్నీ అసలు అనకన్నాను. ఓకేనా? మీకు అర్థమైపోతుంటది చేసుకుంటే ఎంత ఫుడ్ తీసుకోవాలి రోజు అంతా అని మీకు ఈజీగా అర్థమైపోతదనమాట. ఈవినింగ్ వచ్చేసి సుష్మా వచ్చింది పిల్లలని తీసుకొని. అంటే వీళ్ళు మా పిల్లలు వాళ్ళిద్దరూ ఒకటే స్కూల్ అనమాట. దగ్గరనే మా ఇంటి దగ్గరికే ఉంటది. రూమ్ దగ్గరనే స్కూలు.
ఇంక ఫుల్లు వర్షం వస్తుంటే తను సడన్‌గా ఇంటికైతే వచ్చేసింది ఈవినింగ్. ఇంక పిల్లల కోసమని పాలు కాగబెట్టిన, ఇంగ బిస్కిట్స్ అయితే తెచ్చిండు మా ఆయన. తింటుర్రు వాళ్ళు. ఫుల్ ఆకలితో ఉంటారు కదా స్కూల్ నుంచి రాగానే. ఇంగ వాళ్ళైతే మా సుష్మ అయితే తను డ్రాయింగ్ ఏసి అంటే ఆ చిన్నోడు లిట్టుగాడు ఏసిస్తుందనమాట. నేను ఇంక ఇక్కడ చాయ్ అయితే తాగేస్తున్నా పిల్లలకు పాలు పోసి. చాలా మందికి డౌట్ వస్తుండొచ్చు. ఏంటి అంటే అసలు రైస్ తింటే వెయిట్ ఎలా తగ్గుతది? తగ్గదు కదా! చాలామంది తినొద్దంటారు కదా! అంటారు. రైస్‌తో మనకి ప్రాబ్లమ్ కాదని మనం తినే క్వాంటిటీతో ప్రాబ్లమ్ అనమాట. మనం తినే క్వాంటిటీ తగ్గించి తింటే ర ర ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. మనకి రైస్ కంటే చపాతీలోనే ఇంకెక్కువ క్యాలరీస్ 2, 3 క్యాలరీస్ ఎక్కువనే ఉంటాయి తప్పించి రైస్ హెల్త్‌కి మంచిదే. క్యాలరీస్ తినొచ్చు. కానీ మనం తినే క్వాంటిటీ, మనం తినే విధానం, ఎన్ని పూటలు తింటున్నాం అనేది ఇంపార్టెంట్ అనమాట. వీడు ఇట్లా చేస్తుంటే అసలు నేను చూసుకోనే లేదు. ముచ్చట్లలో పడిపోయాననమాట. నేను ఇప్పుడే ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నా చూసుకున్నా. వాడు అట్లా చేస్తుండు అల్లరల్లరొచ్చి, నేను తీసే పెద్ద మమ్మీ అంటుండు వాడు వీడియోలో. ఆగు నాన్న నేను చాయ్ తాగుతున్నా కింద పోతదని చెప్పిన. అందుకే మనం ఎక్కువైతే రైస్ తినకుంటుండలేము. అందుకే క్వాంటిటీ ద్వారా తీసుకోండి. కొంచెం క్వాంటిటీ తీసుకుంటే వెయిట్ అయితే తప్పకుండా తగ్గుతాము. అదే నా సీక్రెట్ అనమాట. నేను అందుకే 12 కేజీస్ అయితే ఎక్కువ ఈ జర్నీలో నేను రైస్ ఎక్కువ తీసుకున్నా. ఇంకో విషయం నాకు ఒక్కొక్కసారి నాకు కూడా నేను మనిషినే కదా క్రేవింగ్స్ వస్తాయి. మీకు లాగానే ఇవి తినాలనిపిస్తది, అది తినాలనిపిస్తది. నేను ఫస్ట్ అయితే డైట్ స్టార్ట్ చేసే ముందు ఏం చేస్తా అంటే నాకు తినబుద్ధి అయింది తింటా అనమాట. అది ఏదైనా సరే తిని తర్వాతకి ఇంక నేను క్రేవింగ్స్ రావు. ఒకవేళ 10 డేస్‌కి అట్లా 15 డేస్‌కి ఏదో ఒకటి నాకు ఇప్పుడు కూడా నాకు ఈ వాయిస్ ఓవర్స్ ఉంటే చాక్లెట్ తినాలనిపిస్తుంది. కానీ మైండ్ కంట్రోల్ చేసుకున్నా. లేదమ్మా ఆగమ్మా కొంచెం నా పొట్ట నా మైండ్‌కి చెప్తా అనమాట. కొద్దిగా ఆగు కంట్రోల్ చేసుకో నేను ఇది తింటా గానీ కొన్ని 2, 3 కేజీలన్నా తగ్గనివ్వు. అప్పుడు తిని మళ్ళీ స్ట్రిక్ట్‌గా అయితే డైట్ స్టార్ట్ చేస్తా అన్నట్టు నా మైండ్ నేను చెప్పుకుంటా. లేదు ఇంక నాకు నా వల్ల కాదు కంట్రోల్ చేసుకోలేని క్రేవింగ్స్ అనుకుంటే మీరేం చేయండి తినేసేయండి. తినేసి అట్లా అని డైలీ కాదు. ఒక 10 డేస్, 15 డేస్‌కి ఒకసారి తినేసి మళ్ళీ స్టార్ట్ చేయండి. అది నేననమాట. ఇప్పుడు నాకేమైనా బిర్యానీ తినాలనిపించిందో సండే రోజు చేసుకొని తింటా. మళ్ళీ నైట్ తినను. మధ్యాహ్నమే తింటా. మాక్సిమం మధ్యాహ్నం తిననీకి ట్రై చేస్తా ఏ ఫుడ్ అయినా హెవీ ఫుడ్. ఇంగా నైట్ తినను. ఇంక అట్లా కవర్ అయిపోతదనమాట. మీది ఎప్పుడైనా సరే హెవీ ఫుడ్ తిన్నప్పుడు మధ్యాహ్నం తినండి. నైట్ అయితే స్కిప్ చేయండి. నైట్ తింటే మళ్ళీ మార్నింగ్ ఒకటే పూట తినండి. ఇప్పుడు మనం 2 పూటలు తింటాం కదా! ఒకటే పూట తినండి. నెక్స్ట్ డే వరకి కవర్ అయిపోతదనమాట. లేకపోతే అట్లా కాదు మేము తినకుండా ఉండలేమనుకుంటే వర్కౌట్స్ కొంచెం సేపు ఎక్కువ చేయండి. రోజు చేసే కంటే. ఓకేనా? ఇక్కడ నేను ఈవినింగ్‌కి నేను క్యారెట్ రైస్ పొద్దున చేసిన పిల్లల కోసమని అది ఉంటే తింటున్న పెరుగేసుకొని కొంచెము. అయితే వీడియో తీసుకుంటుంటే మా పిల్లలు అక్కడ ఇక్కడ ఆడుకుంటా స్టాండ్‌నైతే ట్రైపాడ్‌నైతే కింద పడేసిర్రు. ఫోనుతో సహా పడింది. నాకు ఫోన్ పలిగిందని మస్తు భయమైంది. ఫోన్ అయితే మంచిగానే ఉంది పర్లేదు. కానీ స్టాండే ట్రైపాడే కొంచెం వంకర పోయిందనమాట. వంగింది. ఇంక అదేం చేస్తాము వాళ్ళు తిట్టినా నా సీరియస్‌గా దెబ్బకే మా గమ్మున పిల్లాక మంచిగా బెడ్ అటు ఇటు ఉంటే బెడ్‌షీట్ అదైతే క్లీన్ చేస్తుందనమాట. తన కోసమే పొద్దుగాల చేస్తే తినలేదు. ఇప్పుడు నేను తింటుంటే వాళ్ళకి అన్నీ తినాలనిపిస్తాయి. వాళ్ళ కోసం సెపరేట్‌గా ఏమైనా చేసి పెడితే హెల్తీ ఫుడ్డు అస్సలు ముట్టరు. అదే నేను చేసుకొని తింటే వాళ్ళకి కమ్మగా అనిపిస్తదనమాట. మీరు కూడా వెయిట్ లాస్ కావాలంటే మీరు మొత్తం ఒకటేసారి మార్పులు కాకుండా కొంచెం కొంచెం చేంజ్ చేసుకోండి ఫుడ్డు అన్నీ. ఇంకా అదంతలకి అదే ఇంప్రూవ్ అయితదనమాట. ఇక్కడ నేను లాస్ట్ కొంచెం అన్నంలో పెరుగేసుకొని అయితే తింటున్నా. అసలు రేపు రిజల్ట్స్ చూడండి వెయిట్ ఎంత తగ్గిందో మీకే అర్థమవుతుంది. ఈవినింగ్ కూడా రైసే తింటున్నా. నేను రైసే తింటున్నా ఇప్పుడు కూడా. రేపు వెయిట్ తగ్గినా లేదా తగ్గితే ఎంత తగ్గినా పెరిగినా అనేది రేపైతే వచ్చే వీడియోలో చూడండి. మీకు నిజంగా నమ్మలేకపోతారు. వెయిట్ అయితే చేయండి వీడియో కోసం అయితే నెక్స్ట్ వీడియో కోసము. మీలో చూసే వాళ్ళు ఒక్కరైనా మోటివేట్ అయ్యి మారి వెయిట్ లాస్ అయితే అదే చాలు నాకు. అదే పెద్ద హ్యాపీనెస్ అనమాట. డే 119 వీడియో అయితే కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ 120లో అయితే కలుసుకుందాం. రేపు వెయిట్ ఎంత తగ్గిన ఏంటి అనేది వెయిట్ అయితే చేయండి. పెద్ద సర్ప్రైజ్ అనమాట. అంటే నేను తగ్గితే మీకేం సర్ప్రైజ్ అనుకుంటారా? అంటే చూసే వాళ్ళకి కూడా కొంచెం ఇంట్రెస్ట్ అయితే వస్తుంది కదా! కొంచెం సప్పగా ఉంది పెరుగని అందులో అయితే ఉప్పు వేసుకుంటున్నా కొంచెం అయితే. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీ ఫ్యామిలీ వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్కి అనుకుంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్లు చేస్తుంటే నాకు చాలా ఇంకా ఇలాంటి వీడియోస్ యూజ్ఫుల్ వీడియోస్ చేయాలి, మోటివేషన్ వీడియోస్ చేయాలి, ఇంకా ఫన్నీ వీడియోస్ వ్లాగ్స్ ఇవన్నీ చేయాలనిపిస్తుంది అనమాట. నాకు చాలా ఇంట్రెస్ట్ వీడియోస్ తీసి పెట్టడము. ఇంకా మీరు ఇట్లా సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా ఇంట్రెస్ట్గా డైట్ అయితే చేస్తా. వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను అనమాట. ఇంకా నాకు స్కూల్ టైం కూడా అయ్యింది. పిల్లల దగ్గరికి వెళ్ళాలి. ఇంకా అది
కొంచెం టెన్షన్ ఉంది. అందుకే ఇంత ఫాస్ట్‌గా మాట్లాడుతున్నా. ఏం మాట్లాడుతున్నా కూడా అర్థమవుతలేదు. మన ఛానల్‌కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే మన ఫ్యామిలీలో అయితే జాయిన్ అవ్వండి. ఇంకా డే 120లో అయితే కలుసుకుందాం. మళ్ళీ మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే వచ్చేస్తా. మన వెయిట్ లాస్ జర్నీ ఇంకా కొనసాగుతుందనమాట. బాయ్ బాయ్. టాటా. సబ్స్క్రైబ్.